ఇరాన్లోని 3 అణుకేంద్రాలపై అమెరికా ప్రత్యక్షంగా దాడులకు దిగడంతో అగ్రరాజ్యం అమెరికాలో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. పౌరులకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది అమెరికా. అందులో భాగంగా ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో భారీ నిఘాను పెంచింది. వాషింగ్టన్ సహా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. మతపరమైన ప్రదేశాలు, సాంస్కృతిక, దౌత్యపరమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు న్యూయార్క్ పోలీసులు తెలిపారు. లాస్ ఏంజల్స్తో పాటు కొలంబియాలో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి బెదిరింపులు రాలేదని అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. ఇలా ఉంటే ఇరాన్లోని 3 అణుకేంద్రాలపై అమెరికా ప్రత్యక్షంగా దాడులకు దిగింది. దీనికి ప్రతిగా టెహ్రాన్ ఏ క్షణంలో అయినా ఎలాంటి చర్యలకైనా పాల్పడే అవకాశం ఉంది. దీంతో అమెరికా అలర్ట్ అయింది. మరోవైపు ఇరాన్పై అమెరికా దాడితో ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమైంది. ఇరాన్ ఇజ్రాయెల్పై మరిన్ని దాడులు చేయవచ్చని ఆ దేశంలో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. చాలా అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఇజ్రాయెల్ దేశ ప్రజలను సూచించింది. ఇరాన్ మాత్రం అమెరికాకు జీవితకాలం గుర్తుండిపోయేలా ప్రతీకారం చూపిస్తామని చెప్తోంది. ట్రంప్ మొదలు పెడితే అంతం మాత్రం మేమే చేస్తామని ఇప్పటికే ఇరాన్ అగ్రరాజ్యానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో అమెరికాతో పాటు ఇజ్రాయెల్ 2 దేశాలు కూడా ఇరాన్ ప్రతీకార దాడులను తీసుకుని అలర్ట్ అయ్యాయి. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్పై బాంబుల వర్షాన్ని కురిపిస్తూనే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ను క్రియేట్ చేస్తోంది.